దేవుని యందలి భక్తి విషయంలో, నమ్మకత్వం విషయంలో వాళ్ళు చాలా యథార్థంగా జీవించిన వాళ్ళు, దేవుని ఆశీర్వాదాలు వారి కుటుంబము అనుభవిస్తున్న వాళ్ళు దేవునిలోనే ఆనందిస్తూ ఉంటారు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుని మందసము వారికి దేవుడు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏ పద్ధతిలో అయితే ఆ మందసమును హ్యాండిల్ చేయాలి అన్నది, చాలా పవిత్రమైన జీవితం కలిగి ఉండి ఏ పద్ధతిలో అయితే దాన్ని హ్యాండిల్ చేసి క్యారీ చేయాలో మనము అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే అలాగ చెయ్యనందుకు ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత ఒబేద్ ఇదోం వాళ్ళ ఇంటికి నిబంధన మందసాన్ని తీసుకెళ్లడానికి ముందుకు వచ్చాడు. ఒక వ్యక్తి చనిపోయాడు అంటే అసలు అందరూ భయపడతారు కదా. ఈ ఒబేద్ ఇదోం ఫెయిత్ లో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆయన మా ఇంట్లో నేను పెట్టుకుంటాను అని ముందుకి రావడం, దేవుని ప్రెజెన్స్ అయిన నిబంధన మందసాన్ని తీసుకెళ్లి ఆయన ఇంట్లో పెట్టుకోవడము, దాని తర్వాత దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడము